మొదటిగా నిర్మించినాడు, మూడవదిగా సమస్తమును తయారు చేస్తూ వచ్చినాడు. తర్వాత మరి యవన వయసు దాకా తీసుకొస్తాడు. ఆ తర్వాత సంవత్సరములు జ్ఞాపకం చేసుకొని దేవుడు ఎక్కడెక్కడో ఉన్నవారిని దేవుడు ఒక కుటుంబముగా చేయడానికి భార్య భర్తలు అనే పేరు పెట్టవచ్చు. ఆ భార్య భర్తలు అనే పేరుకే దేవుని యొక్క కుటుంబము అని పేరు. కాబట్టి ఏ దేవుని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం, మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి కుటుంబంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుడు ఆ కార్యం చేసేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన ఆ కుటుంబాన్ని కట్టేవాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఏర్పాటును బట్టి, దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి, దేవుని యొక్క తలంపును బట్టి దేవుడు ఆ కుటుంబానికి పేరు పెట్టి ఆ కుటుంబాన్ని కనికరించి ఇది దేవుని కుటుంబం. మొదటి కీర్తన గ్రంథం దయచేసి 128వ అధ్యాయము 128వ అధ్యాయము 128వ అధ్యాయము మొదటి వచ్చింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు. కాబట్టి అక్కడ రాయబడింది, అక్కడ మరి బల్ల ఉంటుంది, ఒలివ మొక్కలు ఉంటున్నాయి. దేవుడు ఆ అధ్యాయం అంతట్లో కుటుంబం గురించే రాస్తూ వచ్చింది. కాబట్టి వారు ఫలించాలి అని, అభివృద్ధి చెందాలి అని ఏ కుటుంబంగా దయచేసి 3వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 14వ వచనం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం మనకు పేరు పెట్టాడు దేవుడు. ఏమని పెట్టాడు? దయచేసి ఆ మాట చదువుదాం. ఈ హేతువు చేత, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, ఆయనను ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో. ఏ కుటుంబం ఇది? పరలోక సంబంధమైనటువంటి కుటుంబం. పరలోకమందును భూమి మీద ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. బట్ ఆ తండ్రి జీవము కలిగినటువంటి దేవుడు. మనందరినీ ఒక కుటుంబముగా ఉండాలని దేవుడు చేస్తూ వచ్చిన అని చెప్పి చూసుకుంటూ వచ్చిన. ఒకటి భౌతిక కుటుంబం, రెండోది ఆత్మ సంబంధమైన కుటుంబం. చూడు, సంఘానికి వస్తే ఒక తండ్రి కుమారులు ఒక రాజ్యానికి వారసు అంటే అంతా ఒక కుటుంబం. ఏ కుటుంబం? ఇక భేదం లేదు. ఎందుకు ఆ పేరు వచ్చింది? ఎందుకు ఆ కుటుంబం తండ్రిని బట్టి పరలోకమందు భూమి ఎందును మరి ఆ కుటుంబం అని పిలువబడుతూ వచ్చింది అని అంటే, దేవుని వాక్యం మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. 28వ వచనం, ఇందులో యూదుడని దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రం లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకం. వాడు ఆయన భౌతిక కుటుంబంగా మారుస్తూ వచ్చినాడు. రెండోది ఆత్మ కుటుంబంగా మారుస్తూ వచ్చినాడు. నాలుగోది ఏకత్వంలోకి తీసుకొస్తాడు. భార్య భర్తలు దేని చూపిస్తారంటే ఏకత్వము అని చూపిస్తారు. కాబట్టి ఆ ఐక్యత అనేది కుటుంబం ద్వారానే వస్తుంది. దీని ద్వారా వస్తుంది ఐక్యత అనేది. ఇరువురు భార్య భర్తల ద్వారా వారి ఐక్యతను దేవుడు చూపించడానికి వారిని ఇరువురినిగా భార్య భర్తలుగా మనందరినీ దేవుడు చేస్తూ వచ్చాడు. ఒక్కొక్క కుటుంబం. అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క సంకల్పం. కుటుంబంగా ఏర్పడడం కూడా దేవుని యొక్క సంకల్పం. కాబట్టి నేటికి ఇన్ని దినాలు 24 సంవత్సరాలు కాపాడినాడంటే సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు కాపాడుతూ వచ్చినాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం, ఎట్లా కాపాడుతూ వచ్చినాడు? కంటికి కనురెప్పవలే ఆయన కాపాడుతూ వస్తున్నాడు. ఎట్లాగా? 11వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 12వ వచనంలో అది ఆకాశ వర్ష జలము తాగును. 11వ అధ్యాయం తాగును. యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కనులు
సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కాబట్టి 24 సంవత్సరాలు 24 సంవత్సరాలు సోదరుడు ఎబినేజర్ అన్న సహోదరి సరోజమ్మ గారు దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి, కుటుంబంగా జతపరిచి వారి దాంపత్యం ఆశీర్వాదించుకుంటూ మరి దినదినము సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఏం పెట్టినాడు? ఆయన కనుదృష్టి చేత కాపాడుకోవచ్చు. ఎందుకంటే లోకమంతటా ఆయన కనుదృష్టి ఉంటుంది. ఏంటుంది? లోకమంతటా ఆయన కనుదృష్టి. ప్రతి మనం నిద్రపోతున్నా ఆయన మాత్రం చూస్తూనే ఉంటాడు. ఒక్క సెకండ్ ఒక నిద్ర పోయాడు అనుకో, ఆయన కన్నులు ఎప్పగొట్టాడు అనుకో, భూమి మీద ఎన్నో ఉపద్రవాలు, భూమి నిలబడదు. 15వ అధ్యాయం చూడండి, సామెతల గ్రంథం. ఆయన కను దృష్టి ఎట్లా ఉంటుందో 3-4 వచ్చిన 15వ అధ్యాయం చదువుదాం. 3వ వచనం సామెతలు 3వ అధ్యాయం 15వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలం, చూడండి, ప్రతి మనిషి మీద, అది మంచివారిని చెడ్డవారిని అందరినీ దేవుని కన్ను చూస్తూ ఉంది. కాబట్టి మనం గ్రహించాల్సి ఆయన చేసిన కార్యం ఏంటంటే 24 సంవత్సరాలు ఎన్ని పరిస్థితులు వచ్చింటాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చింటాయి, ఎన్ని ఒడిదుడుకులు వచ్చింటాయి, ఎన్ని కష్టాలు వచ్చింటాయి, ఎన్ని ప్రమాదాలు వచ్చింటాయి, ఎన్ని ప్రాణాపాయ పరిస్థితులు వచ్చింటాయో 24 సంవత్సరాలు. అదే ఆయన చేసిన గొప్ప. కాబట్టి ఈ సమయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు వారిని. దేవుడు మీ పక్షంగా చేసిన గొప్ప కార్యం తలంచాలి. ఏం చేయాలా? 24 సంవత్సరాలు నెవరేసుకుంటూ ఒక్కొక్క సంవత్సరం దేవుడు చేసిన కార్యాన్ని అంచనా వేసుకుంటూ ప్రభా ఇన్ని సంవత్సరాలు ఇన్ని పరిస్థితులు వచ్చాయో, మరి ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? దాట వేసుకుంటా ఒక్కొక్కరి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు. అందుకని అంటాడు ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసుకోవచ్చు. దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు కన్నీరు ఏమొస్తుంది? కన్నీరు వస్తుంది. కాబట్టి ఆయన ఒక దినం ఈ గొప్ప కార్యాలన్నీ ఆయన ముందు పెడితే ఆయనకి ఎన్నికకే రావు. అందుకని ఆపమంటాడు, నువ్వు సమస్త చేసిన మేలులకు నేను అపాత్రుడు అంటాడు. కాబట్టి ఆయన ఇన్ని మేలు చేసినా మనం అపాత్రులమే. కాబట్టి మనం బలవంతులమని కాదు, కానీ ఆయన బలవంతులుగా ఉండడం, మనం బలవంతులుగా చేయడానికి బలహీనతలు ఉంటాయి. ఆయన మన జీవితంలో అనుక్షణం గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు. చూడంగా మాట చదువుదాం. ఊహించుకుంటున్నాం 106వ కీర్తన లేదా 7వ కీర్తన. చూడండి, ఎన్ని కష్టకాలాల్లో ఉన్నప్పుడు మనం ఆయనకు మొరపెడతా వచ్చినప్పుడు దేవుడు దయచేసి 6వ వచనం 7వ అధ్యాయం 6వ వచనం 7వ అధ్యాయం 6వ వచనం. ఆయన చేసిన కార్యంలో మరొకటి ఏంటంటే వారు 106వ కీర్తన 7వ కీర్తన 6వ వచనం. వారు కష్టకాలం ఉంది యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించాను. కాబట్టి కుటుంబంగా చేసిన దేవుడే, కుటుంబంలో ఏ సమస్య ఎదురైనా, ఏ పరిస్థితి ఎదురైనా, ఆ కష్టంలో ఒక ఆధిక్యత మనకు దేవుడు ఇచ్చాడు. ఏంటి? మొరపెట్టడము, ప్రార్థించడము. వారు కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించారు. చూడండి, ఒక్కొక్క రోజు ఎన్నో ఆపదలు వస్తూ ఉంటాయి. ఏదో సంవత్సరాల కొద్ది లెక్క వేసుకుంటే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? విడిపిస్తూ ఉంటాడు. కాబట్టి తండ్రి అనగానే ఆయన ఆత్మ పరితాపం పట్టలేడు. మనం ఎంత బలహీనమైనా ఒక్కసారి ప్రభువా అని అంటే సార్ ఆయన ఆత్మ పరితాపం పట్టలేకుండా గొప్ప కార్యం చేస్తాడు. దర్శు న్యాయాధిపతులు 10వ అధ్యాయం. ఆయన ఆత్మ పరితాపము ఎట్లా పట్టకుండా ఉంటుందో ఆయన సహించలేడు మనకు నష్టం కలుగుతారు. దయచేసి చూడండి 16వ వచనం, 10వ అధ్యాయం 16వ వచనం, కింది లైన్, ఆఖరి లైన్. ఆయన ఆత్మ ఇశ్రాయేలులో కలిగిన దుర్వస్థలు చూసి సహింపలేకపోయాను. న్యాయాధిపతులు 10వ అధ్యాయం 16వ వచనం ఆఖరిలో 16వ వచనం ఆఖరిలో చూడు, ఏ పరిస్థితుల్లో కన్నీరు కాల్చాడు. వారి పక్షమే దేవుడు గొప్ప కార్యం చేసినాడు. ఎందుకు ఆయన ఆత్మ పరితాపం పట్టలేకపోయింది? 15వ వచనం ఆఖరి లైన్. వారు ఏం చేసినారంటే, దయచేసి నేను మమ్మను రక్షింపుము. ఒక్క మాట చెప్పేసరికి, ప్రభువా దయచేసి నువ్వు రక్షించుము అని ఒక మాట చెప్పేసరికి దేవుడు ఏం చేసినాడు? వెంబడి జారిపడ్డాడు. ఆయన కన్నీళ్ళు వచ్చేసినాయి. ఆయన ఆత్మ పరితాపం
పట్టలేకపోతూ వచ్చినాడు. కాబట్టి ఎబ్రేయరన్న సహోదరుడు సరోజమ్మక్క వారి కుటుంబంలో ఎన్నో పరిస్థితులు మనం కూడా చూస్తూ వచ్చాం. అన్ని పరిస్థితులు దేవుడే వారు మొదలుపెట్టినప్పుడల్లా వ్యక్తిగత సంఘ ప్రార్థన అంగీకరించి, సేవకుల ప్రార్థన అంగీకరించి, దేవుడు ఏం చేస్తా వచ్చిన కుటుంబ ప్రార్థన దేవుడు అంగీకరించి అనుక్షణము పోరాట జీవితంలో ఈ 24 సంవత్సరాలు దేవుడు ఏం చేస్తా వచ్చినాడు? కాపాడుతూ నిలబెడుతూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, కానీ వివాహము దేని కొరకు దేవుడు చేసినాడంటే ఆ పరలోకములో దేవుడితో జరగబోయే వివాహానికి సాదృశ్యం. 7 సంవత్సరాల విందులో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారితో మనం ముందుగానే ఈ వివాహం ద్వారా సిద్ధపడితే ఆ వివాహంలో ఏం చేస్తాం? మనందరం పెళ్లి కుమార్తెగా మార్చబడతాం. మనమందరం ఎత్తబడినప్పుడు ఆ పరలోకపు వివాహానికి సాదృశ్యంగా దేవుడు ఈ భౌతికమైన వివాహ వ్యవస్థను దేవుడు తీసుకొని వచ్చినాడు. అందుకనే మనందరినీ వారి వారి కుటుంబాల్లో సంతానము, పిల్లలు, అలాగే వారందరిని ఆత్మీయంగా రక్షణలోకి తీసుకొచ్చి రక్షించి ఆత్మీయంగా సంఘం ద్వారా కనడం. ఆ సంఘం ఒక దినం ఏం చేస్తుంది? పెళ్లి కుమార్తెగా ఏమవుతుంది? ఎత్తబడుతుంది. కాబట్టి వివాహం దేనికి సాదృశ్యం అంటే భౌతికంగా మరి దేవుడు మన హ్యాపీనెస్ కోసమై, ఐక్యత కొరకై, సంతోషం కొరకై దేవుడిచ్చి ఈ సంతోషంలోనే పరలోక ఆనందాన్ని పొందాలని, ఆ పరలోకంలో యేసుప్రభుతో జరగబోయే ఆ వివాహానికి మనం సిద్ధపడాలని ముందుగా ఈ ప్రభు భూమి మీద ఈ వివాహాన్ని కాబట్టి కష్టములు, దుఃఖములు, బాధలు, మరి అనుభవాలు కూడా దేవుడు తీసుకొస్తాడు. ఒక్కొక్క కుటుంబాన్ని దేవుడు సంరక్షిస్తూ, పోషిస్తూ నడిపించినట్టుగా నేడు ఈ కుటుంబంలో మనం చేయదు వారికి దేవుడు చేసిన మేలు ఎదురైనా. అలాగే సరోజమ్మక్క వారి కుటుంబం వారిని ప్రేమించినాడు, ప్రభువుని సంవత్సరాలు జ్ఞాపకం చేసుకున్నాడు, రక్షించినాడు, మరి కుటుంబంగా చేసినాడు, సంతానం ఇచ్చినాడు. నేడు 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలో మరి ప్రవేశించడానికి ప్రభు ఎంత గొప్ప కార్యం చేసుకోవచ్చు. ఆ గొప్ప కార్యాన్ని బట్టి మన దేవుడు ఏం చేయాలి? కుటుంబంగా మనంగా దేవుడిని న్యాయపరచడానికి ప్రోత్సహించాలి.